హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఉల్లికాడల శనగపప్పు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మందంగా ఉండే గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసి కలుపుకుని ఇప్పుడు ఒక 2 నుండి 3 గంటల ముందుగానే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ లేకుండా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగిన ఉల్లికాడలని వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి 2 నిమిషాలు కలుపుకుని ఒక పెద్ద సైజ్ టమాటోని కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటో ముక్కలని మధ్యలో వేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా టమాటో ముక్కలు మధ్యలో వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి, కర్రీ కూడా ఫాస్ట్గా రెడీ అవుతుంది. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కొంచెం దగ్గర పడి ఆయిల్ బయటికి వచ్చాక లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలుపుకుని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మీరు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. అంతే అండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ ఉల్లికాడల శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.